చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనున్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాత కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తెను. యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలలో ఉరిమినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషముల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ నాశనములు నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధాయును. నీ మందిరము అనుకూలము. దేవుడు దావీదు కీర్తన మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. వినరా మరి దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరి దేవుడు ఆయన కృప చేత, ఆయన కాపుదల చేత, ఆయన కనికరమ చేత మన ఎంతగానో కనికరించి కాపాడి దేవాది దేవుడు మనకు మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చారు. అందును బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ చరణం 94 5వ చరణంలో నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నడన్నటికీ పరిశుద్ధమైన నీ మందిరములకు అనుకూలము. హల్లెలూయా. పిల్లరా, మనము దేవునితో మనము సంబంధము సాంగత్యము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఉన్నతమైనటువంటి కృపచేత మనల్ని బలపరచువారుగా ఉంటాడు. అంతేగాని దేవుడు మన పరిస్థితులను బట్టి మారుతాడే, దేవుడు ఉద్దేశం మార్చుకుంటాడు, తలంపులు మార్చుకుంటాడు అనుకుంటే అది చాలా తప్పు. అదంటాడు నీ శాసనములు మారేవి కానే కా. చాలా మంది వారి వారి ప్రయోజనాల కొరకు వాక్యమును వారికి అనుకూలముగా మార్చుకుంటున్నారు. అలా మార్చుకోకూడదు. అలా ఎన్నడూ ఇప్పుడు కూడా చేయకూడదు. దేవుని వాక్యము అవునంటే అవును, కాదంటే కాదంతే. దానికి ఆర్గ్యుమెంట్ ఉండదు. దేవుని శాసనములు చాలా ఉన్నతమైనవి. దేవుని కృప చాలా బలమైనది. కాబట్టి ఆయన శాసనముల ప్రకారమే మన జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని మనకు అనుకూలముగా వాక్యాన్ని మార్చుకొని, మనకు అనుకూలంగా సంఘాన్ని మార్చుకొని, విశ్వాసులు మార్చుకొని మనము ప్రవర్తిస్తే మనం దేవుని ఉగ్రతకు గురికాక తప్పదు. అర్థమైందా? కాబట్టి మనం చాలా దేవుని అందరి భయభక్తులు కలిగి, దేవుని అందరి విశ్వాసము కలిగి, దేవుని అందరి నిరీక్షణ కలిగి మనం ఆయన శాసనములకు లోబడే మన జీవితాన్ని కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అందుకని బైబిల్లో ఒక చక్కని మాటలు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తాడు.
సొంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్తున్నాడు. అతడు బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా? పొట్టివాడైనందున ఇంత గొప్ప జనసమూహము ఆయన వస్తున్నాడని తెలుసుకుని వచ్చేసారు కాబట్టి వాళ్ళతో అంతమందిలో నేను ఆయన్ను చూడలేనని ఆయనకి ఆలోచన వచ్చేసింది. ఇంత గుంపు ఉంది, ఇంత జనం ఉంది, ఆయన చూసేదని ఇంటికి వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేశాడు మరి? ఈ మార్గములు వస్తున్నాడని ఎరిగి వేడి చెట్టెక్కి కూర్చుని అతని ఆసక్తిని యేసయ్య గమనించాడు. అతని ఇంట్రెస్ట్ యేసయ్య చూచాడు. కారణం ఏంటంటే జక్కయ్య దేవుని శాసనములను ఏమై చేశాడు? అక్షరములుగా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అతను వేడి చెట్టు ఎక్కి కూర్చోగానే దేవుడు ఏం చేశాడు? ఆ మార్గంలో వస్తూ చెట్టు తట్టు తలెత్తి కళ్ళుతో చూచాడు. జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట ఉండవలసింది, నేను ఇంటికి రావాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పాడో అందరూ సనుక్కోవడం ప్రారంభించారు, కొనుక్కోవడం ప్రారంభించారు కదా. చాలా మంది ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ వార్డు కౌన్సిలర్లో లేకపోతే ఇంకా పెద్ద మనిషి ఎవరు ఉన్నామనుకోండి, వారి ఇంటికి వెళ్తానికి పదాన్ని అని చెప్పగానే మన వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? నిన్నే ఎలక్షన్ డబ్బులన్నీ తిన్నాడు ఈ అబ్బాయి, కానీ ఎమ్మెల్యే ఆ ఇంటికే వెళ్తున్నాడు. ఈ వార్డుని అభివృద్ధి చేయమని ఆ మున్సిపాలిటీ యొక్క నిధులు వస్తే ఏ పని చేయలేదు, కానీ ఎమ్మెల్యే, కౌన్సిలర్ లేకపోతే కమిషనరు అందరూ ఆ ఇంటికే వెళ్తున్నారు. మంచోడు కానే కాదని అందరూ మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడినా అతను ఆ ఇంటికే వెళ్ళాలి. అర్థమైందా? ప్రజాప్రతినిధి, అది వార్డుకి ప్రథమ సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి జక్కయ్య దుర్మార్గుడే. జక్కయ్య అధికమైనటువంటి సొంకాన్ని వసూలు చేసేవాడే. కానీ దేవుని శాసనము, దేవుని వాక్యము అతని హృదయంలో భయాన్ని కలుగు చేసింది. అతని హృదయంలో క్రమాన్ని తెచ్చిపెట్టింది. అతని హృదయాల్లో భయాభ్రాంతానికి గురి అయిపోయాడు. కాబట్టి జక్కయ్య మేడి చెట్టు కూడా దేవునికి తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా? నీ హృదయములో తలంపు పుట్టక మునిపే దేవుడు నువ్వేం చేయబోతున్నావో చెప్పేస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేస్తావు, నువ్వేం చేయబోతున్నావో చెప్పేస్తాడు. అంటే నీ మనసులో అది రాక మునిపే దేవునికి తెలుసు. అంటే ఇప్పుడు జక్కయ్య అనుకోని మేడి చెట్టు ఎక్కాడు కాబట్టి తన ఎక్కుట దేవునికి ముందే తెలుసు. కాబట్టి తిన్నగా ఆడికి వచ్చి అన్నాడు, జక్కయ్య త్వరగా దిగి రమ్ము, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇంకొక మాట అండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని అంటున్నాడు, అయ్యా నేను పాపిని ప్రభువా, నేను ప్రజలను చాలా ఇబ్బంది పెట్టినవాడు ప్రభువా, నువ్వు నా ఇంటికి రానివేంటి అన్నట్టుగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉన్నాడు. సరే మంచిది, యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళారు. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళి ఏం మాట్లాడాడో ఏం చేశాడో తెలియదు, కానీ జక్కయ్య అన్న మాట ఏం తెలుసా? అయ్యా నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నానో నీ శాసనమును బట్టి, నీ వాక్యమును బట్టి, నీ వాక్య సంబంధమైన జీవితాన్ని బట్టి నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నేనేం చేయమంటావని యేసయ్యను అడిగాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఎవరి దగ్గర ₹1 తీసుకున్నావో వానికి తిరిగి 4 అంతులు ఇచ్చేసి ఏది అట్టి పెట్టుకోవా. అర్థమైందా? తన దగ్గర ఉన్నటువంటి శరీర సంబంధమైన, పాప సంబంధమైన, అక్రమ సంబంధమైన ఆ ధనాన్ని మొత్తాన్ని పేదలకు పనిచేశాడు. పనిచేసి ఏమండి నేను నీతో వెంబడిస్తాను అంటే ఏంటి? ఆయన శాసనములను గైకొనాలి అంటే
లోకములో ఉన్నది ఏది నీలో ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన వాక్యానుసారమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం మనము కలిగి జీవించాలి అంటే మనలో లోకము పాపము ఏది కనపడనే కనపడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి, బైబిల్లో ఒక మాట మీ తలంపుకు తెస్తాను. చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. 19వ కీర్తన 7వ చరణం చదవండి. 19వ కీర్తన 7వ చరణంలో చాలా అద్భుతమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. 19 7వ చరణం. నా మీద 19:7 తల్లి యెహోవా నియమించిన ఆది ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణములను చప్పరల్లా చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. చూచారా, దేవుని శాసనం ఎలాంటిదంట? నమ్మదగినది. నమ్మదగినది. ప్రపంచంలో ఇలాంటి శాసనం వేరే లేదు. అనే హల్లెలూయా. ప్రభుత్వాలు, అలాగే కోర్టులు, న్యాయస్థానాలు చేసిన తప్పిదానికి శిక్ష వేస్తున్నారు, మరణ శిక్ష కూడా వేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారి శాసనం ఏంటి అంటే చంపమని కాదు, చంపమని కాదు. ఈ శాసనం ఏంటంటే పాపము లేకుండా జీవించుటే దేవుని శాసనం, దేవుని యొక్క నిబంధన. అదే అంటాడు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు తీసుకొని తరుముకుంటున్నారు. యేసుక్రీస్తు వారు బోధకుడున్నటువంటి స్థలానికి ఆమె వచ్చేసింది. బోధకుడు నాకు తెలియదు, కానీ వచ్చిన ప్రజలకు మాత్రం తెలుసు. రణమణంగా చేసేది చూసి, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపములో పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని శాసనం ఉంది కదా, ధర్మశాస్త్రం రాబడింది కదా, మరి ఏమిని మేము రాళ్లతో కొట్టి చంపబోతున్నాం, దాన్ని ఈ సంగతి అని చెప్పాను. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపము లేని వాడు ఎవడో వాడు మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి అని ఆయన ఊరంగి నేల మీద ఏరుతో ఏమేమో రాస్తున్నారు. రాసే ప్రతిదీ వాని పేరు, వాడి పాపములు యేసయ్య నేల మీద రాస్తూ ఉంటే అవి తెల్లగా వానికి కనబడుతున్నాయట. తెల్లగా కనబడుతున్నాయట. అవన్నీ చూచి చేత్తో పట్టుకున్న రాయిని అక్కడ పడవేసి వెనకకు తిరిగి వెళ్ళాడు. అంటే వచ్చిన వారిలో నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు. అందరూ పాపం చేశారు. అందుకని వచ్చిన వారు అందరూ రాడు పడవేసి వెళ్ళిపోయారు. యేసయ్య అన్నవాడు తెలుసా, అమ్మా నిన్నెవ్వరూ శిక్షించలేదా? అట్లయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట పాపము చేయబాకు. ఇది శాస్త్రం, ఇది ధర్మశాస్త్రం. కాబట్టి మీద నువ్వు పాపం చేయవద్దు. సమాధానము గలదానివై నీ ఇంటికి నీవు వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి. మా దేవుని శాసనం ఎదుటివాడిని శిక్షించమనో, ఎదుటివాడిని నిందించమనో, నువ్వు అలాంటి వాడు, నువ్వు ఇలాంటి దానవని మాట్లాడమని కానే కా. ఇతరులని మనం మాట్లాడే సమయంలో మనం ఏంటి అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. అప్పుడే దేవుని శాసనములను నెరవేర్చువారుగా మనం ఉంటాం. దేవుని శాసనము నమ్మదగినది. గొప్ప శాసనం ఇది. ఈ
గొప్ప శాసనం బట్టియే సొంకపు పుత్రదారుడైన జక్కయ్య మార్పు చెందాడు, మారు మనస్సు పొందాడు. అలాగే పాపములో పట్టబడిన స్త్రీ మారు మనస్సు పొందింది, రక్షించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య యేసుక్రీస్తు వారిని వెంబడించింది. జక్కయ్య యేసుక్రీస్తు వారితో కలిసి దేవుని పరిచయంలో పాల్గొన్నాడు. కారణం ఏంటి అంటే దేవుని శాస్త్రములకు పట్టబడ్డాడు, దేవుని శాస్త్రము చేత శుద్ధి చేయబడ్డాడు, దేవుని శాస్త్రములకు తన జీవితాన్ని అర్పణగా అర్పించుకున్నాడు. దేవుని నామమునికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ సీమోను ఇంటిలో యేసయ్య ఎందుకు వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా? విలువైన జటామాంసి అత్తరును తీసుకుని వచ్చి యేసయ్య పాదముల మీద పోసి కడిగిందండి. అంత తోడుకోలా, తన తల వంచి తల ఎంటుకలతో ఆయన పాదములను సూడించి. అంటే ఏంటి? నేను ఎప్పుడో చనిపోవలసిన నన్ను, భ్రష్టురాలుగా ఉండవలసిన నన్ను ఇలా విలువైనటువంటి జీవితాన్ని నీ శాసనము ద్వారా నీవు నాకు అనుగ్రహించిన ప్రభా, నీకంటే ఈ జటామాంసత్తులు నాకు విలువైంది కాదు అని సర్వమును దేవునికి అర్పించి ఎంత గొప్ప సమర్పణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దాంతోనే పేతురు సీమోను అంటారు, పిచ్చిదానా, ఇంత విలువైన అత్తరుని నువ్వెందుకు నేర్పాలు చేశావు? ఇది నమ్మి పేదలకు ఇవ్వకూడదా? ఇది అమ్మి పేదలను పోషించకూడదా? ఎస్ అన్నాడు, నీకు లేని మనసు ఆమెకుంది, నీకు లేనటువంటి ఆలోచన ఆమెకుంది. సీమోను, నేను నీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా నీయలేదు. పిలిచాను నామని, నీ పిలుపునందుకు నేను వచ్చాను. కానీ నా శాస్త్రం ఎరిగి కూడా, నా క్రమాన్ని నువ్వు తెలుసుకొని కూడా, ఆత్మీయ శిక్షణ, ఆత్మీయ బోధ నువ్వు కలిగి జీవిస్తూ కూడా తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ ఇంటికి వస్తే ఏం చేయలేదు? నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కొడలేదు. నువ్వు మాట్లాడుతుంది ఆమె విలువైన జటామాంసి అత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఉన్న రేట్ను బట్టి జటామాంసి అత్తలు సుమారు 35 లక్షల రూపాయలు. దొడిదే 35 లక్షల రూపాయలు. ఎత్తావా దేవునికి? మనం దేవునికి అర్పిస్తావా? ఏమండి, చిన్నప్పుడు పైసా 2 పైసలు 3 పైసలు ఉండే. పైసా తీసుకెళ్తే మాకు వచ్చిన ఒక బిస్కెట్ ఇచ్చేవాడు, 2 పైసలు తీసుకెళ్ళి 2 ఇచ్చేవాడు. అంతకుముందు అయితే పైసాకి చాలా వచ్చాయంట. అంటే రోజులు మారే కొద్ది పైసా విలువ తగ్గిపోయింది, రూపాయి విలువ పెరుగుతూ వస్తుంది. జటామాంసి అత్తరును వారు యేసయ్య పాదాల మీద పోయిగానే పేతురు, సీమోను వీళ్ళందరూ సరుకోవడం ప్రారంభించారు. మా బాబు, యేసయ్యకు శాస్త్రములను నిర్మించిన వాడు, శాస్త్రములను ఏర్పాటు చేసిన వాడు, శాస్త్రములలో అనేకులను మార్చి నడిపిస్తున్నటువంటి దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే. హల్లెలూయా, ఎడు చెప్పాలి? హల్లెలూయా. ఎంత ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చాలి. ఆమె ఆ స్త్రీ అదే ఆలోచన చేసింది. నా బ్రతుకులు మార్చాడు, నా స్థితిగతులు మార్చాడు, నా ప్రవర్తన జీవితంలో గొప్ప మార్పును తెచ్చాడు. నా మాట మారింది, నా చూపు మారింది, నా నడతలు మారాయి, నా క్రియలు మారాయి, నా తలంపులు మారాయి, నా ఉద్దేశాలన్నీ మారిపోయాయి. నా కట్టు, నా వస్త్రం యొక్క వస్త్రధారణ కూడా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మార్పును కలుగు చేసిన దేవునికి, ఎంత శాస్త్రము ద్వారా దిద్దుబాటు చేసిన నా దేవునికి నా దగ్గర ఉన్న ఈ సర్వము ఆయనకు అర్పించాలి. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన శాసనము
ఎలాంటిదంట? మనం దిద్దుబాటు చేస్తుంది. ఆయన శాసనము నమ్మదగినది. హల్లెలూయా. భాష గారు చెప్పాడనో, భాషం గారు చెప్పిందనో, సంఘంలో సంఘ పెద్ద చెప్పాడనో మన ప్రవర్తన మార్చుకోబాకండి. వాక్యమును బట్టి మన బ్రతకాలి. వాక్యమును బట్టి మన జీవితాన్ని కొనసాగించాలి. వాక్యమును బట్టి మన జీవితంలో గొప్ప దిద్దుబాటు రావాలి. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండకపోతే ఏమంటారు తెలుసా? లోకవేదికి మనం వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వీళ్ళు కొంచెం కూడా మార్పు లేదు. వీళ్ళ భాష మారలేదు, వీరు ప్రవర్తన మారలేదు, వీరి క్రియలు మారలేదు, వీరి ఉద్దేశాలు మారలా. ప్రార్థనకు వస్తూ చాలా క్రమంగా బ్రతకాలి, చాలా ఆత్మీయంగా బ్రతకాలి. హల్లెలూయా. కట్టే వస్త్రంలో పరిశుద్ధత కనపడాలి. తల దూమే విషయంలో, ఎవరిని జడ అల్లుకునే విషయంలో అన్నిటిలో కూడా పరిశుద్ధత కనపడాలి. ఊరుగాను ఊరిల్లా దేవుని బిడ్డలు చూడగానే వందనాలు చెప్పాలి. అంటే ఏంటి? మన వస్త్రాల ద్వారా బట్టియే, మన ప్రవర్తన బట్టియే, మన నడకను బట్టియే మీరు దేవుని పిల్లలు, మీరు శాస్త్రముల ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారముగా జీవించువారని ఏం చేస్తారు? వందనాలు. పేరు అవసరం రావాలి, నీదే ఊరు అవసరం వారికి. అర్థమైందా? నీవే కులమా, ఏ మతమా, ఏ గోత్రమా, అది అవసరంలా. నీ పరిశుద్ధత, దేవుని శాసనము నీలో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది కాబట్టి దానిని బట్టి నిన్ను గౌరవిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని శాసనములకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, సంఘానికి లోబడాలి, సంఘ సహవాసానికి లోబడాలి, ఆత్మీయ జీవితానికి లోబడి మనము జీవించువారముగా మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాం. చూడు, బైబిల్ ఇంకో మార్గంతో అప్పు చేస్తాను, చదివి సహాయం చేయి. దైవ గ్రంథంలో నుండి చాలా అద్భుతమైన మాటలు మీ మనసుకు చేస్తారు. 78వ కీర్తన 8వ చరణం చదవండి. 78 చరణం. ఆయన యాకోబు సంతతికి, యాకోబు సంతతికి శాసనమును నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, తమ పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. గొప్ప మాటలు దేవుడు మనకు తెలియజేస్తాడు. చూసారా? యాకోబు సంతతి, దేవుని పిల్లలైన వారందరికీ ఆయన శాసనములను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుని సేవకులు కొంతమంది మాతో ప్రశ్న వేసే సమయంలో అడుగుతూ ఉంటారు, ఆశ గారు, కలెక్టర్ గారు, సుప్రీంకోర్టు జడ్జి, మన రాష్ట్ర హైకోర్టు జడ్జీలు ఎంత చదువు చదివారు కదా, ఎంత జ్ఞానం ఉంది కదా, మరి ఏంటి వాళ్ళు వెళ్ళి రాళ్ళకు మొక్కుతారు, వాళ్ళు ఏంది పోయి బొమ్మలకు మొక్కుతారు, వాళ్ళకి జ్ఞానం లేదా, వాళ్ళకి తెలివి లేదా అంటే అడుగుతూ ఉంటే నేను చెప్పే మాట ఏం తెలుసా? వారి పితరుల నాటి నుండి వారికి వారి దేవుళ్ళని వారి తల్లిదండ్రులు వారికి బోధించారు. ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడిదనం కలుగజేసింది. శాస్త్రమును మర్చిపోయారు, నిబంధన మర్చిపోయారు, ధర్మశాస్త్రం మర్చిపోయారు, సత్యాన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైనటువంటి శాస్త్రములను, శరీర సంబంధమైన శాస్త్రములను, వారి పితరులు వారికి నేర్పినటువంటి శాస్త్రములు వారి జీవితాలు కొనసాగిస్తారు. వారిని బాగు చేయాలంటే వారు నిజ శాస్త్రంలోనికి, నిజ ధర్మశాస్త్రంలోనికి, దేవుని వాక్యములు కావాలి అంటే వారికి వారి మార్పు చెందాలి, వారు మనసు పొందాలి. అంటే శాస్త్రం జరిగిన మనలో
దేవుని క్రియలు ఉంటే మన ప్రవర్తన బట్టి వాళ్ళు మార్పు చెందుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మనము విశ్వాసము కలిగి జీవించు వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా చాలా మంది తిక్కలోడు కొంతమంది ఉన్నారు బ్యాచ్. మనం కూడా చాలా మంది తిక్కల బ్యాచ్ మరియమ్మ తల్లి ఫోటో, యేసయ్య ఫోటో పెట్టి దండలేస్తా ఉంటాం. మా బాబు, మనము జీవము గలవారు, జీవము లేని వారము కాము. మనం చచ్చిపోగానే సమాధిలో ఉన్నాం. మనం మొన్నైనది మట్టికి జరుగుతుంది, ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మన పెద్దోడు ఫోటోలు కూడా దండయ్యవాగాని మన పెద్దోడు మారు మనసు పొంది రక్షించబడి దేవుని శాసన ప్రకారం వారు జీవించి ఉంటే వారి నిత్య రాజ్యంలో వాడు పరలోకంలో ఉండి ఈ పిచ్చోడి నా దండాత్మ నేను చచ్చిపోయినని యుగ యుగములు సదాకాలం వారు దేవునితో ఉంటారు. పెట్టాడు కానీ దండు మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే మన పిల్లలకి ఇప్పుడు మీ తాత, నాయనమ్మ, అమ్మమ్మ అని చూపించడానికి వారు ఆనవారు, అంతేగాని వారిని పూజించమని కాదు. దేవుని శాస్త్రము ప్రకారము మనము జీవించాలి, దేవుని వాక్య ప్రకారము మనము జీవించాలి. దేవుని శాసనము సొంకపు గుత్తదారుడైన జక్కయ్యను మార్చివేసింది. దేవుని శాసనము ఇలా పాపముందు పట్టబడిన స్త్రీని మార్చివేసింది. మరి మనం మార్చబడ్డావా? మార్చబడిన వారముగా ఉన్నావా? మార్చబడ్డామనుకుంటూ భ్రమలో ఉన్నావా? అలా ఉంటే నీవు దీవించబడవు, నువ్వు ఆదరించబడి ఆశీర్వదించబడవు. ఆమేన్. హల్లెలూయా. చాలా పావురాలంట తెల్లగా ఎగురుతామని అంట, వాడి మధ్య కాయకెళ్తా ఉందంట. తెల్లటి పావురాల మధ్య నేను ఒక్కదాని నల్లగా ఉన్నాను, నేను కూడా తెల్లగా అయితే ఎంత బాగుంటుంది అనుకుని గబగబా భూమి మీదకి దిగి తెల్ల బూడిలో అది బాగా అటు ఇటు బొర్లాడిందంట. బొర్లాడి చూసుకుందంట, నా యాష మారిపోయింది, నా రంగు మారిపోయింది, నేను కూడా తెల్లగా అయ్యాను అనుకొని పాపం భ్రమలో ఉండి రెక్కలు చాచి రెక్కలు ఊపుకుంటూ పైకి లేచిందంట. రెక్కలు ఊపగానే రాసుకున్న బూడిదంతా ఏమైంది? రాలిపోయి రూపం అలాగే నల్లదైపోయిందంట. చాలా జాగ్రత్త, రాసుకొని పూసుకుంటే కాదు, హృదయం మారాలి, బ్రతుకులు మారాలి, ప్రవర్తన మారాలి. వీరా సమస్తము ప్రభు కొరకు శాస్త్రము ప్రకారముగా, దేవుని నిబంధన ప్రకారముగా మనము జీవించువారముగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా శాసన మండలి ఉంది, అసెంబ్లీ. అలా ఎవరైనా శాసన మండలిలో రాంగ్ మాట్లాడితే, తప్పు మాట్లాడితే వాళ్ళు అంటారు, ఏమో తెలుసు, రికార్డుల నుంచి తొలగించండి అంట. శాసనసభలో ఏమైనా మాటలు మాట్లాడకూడదు అంట. అంటే ఈ చట్టసభకే ఇంత ప్రాముఖ్యత, ఎంత ఇది ఉంటే సర్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని శాసనమునకు ఇంకెంత ఇల్లు ఉండాలండి, ఎంత గౌరవం ఉండాలి. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేద్దాం. చురుకోమాటి చెప్పి ముగిస్తాను, చదివి సహాయం చేయండి. నిర్మాకాండానికి రండి. 25వ అధ్యాయం 16వ వచనం, 25:16 వచనం. నిర్మాకాండం, ఆది కాండము, రెండవ పుస్తకం, నిర్మాకాండము 25వ అధ్యాయం 16వ వచనం. 25:16. ఆ మందసములో నేను నీకిచ్చిన శాసనములు అవి మరియు నీవు బంగారముతోను చేయవలెను. చదవమ్మా, 16 వరకు చదవండి. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. అది మందసము అనగా దేవుని మందిరం. దేవుని మందిరం అనగా నీ హృదయమే. హల్లెలూయా.
హృదయమే దేవుని ఆలయం అనే పాట ఉంది కదా. దేవుని మందిరము నీ హృదయమే, మందస్సము నీ హృదయమే. ఈ మందస్సులో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. అది తొలగిపోకూడదు. అంటే ఏంటి? వాక్యం ఉండాలి, దేవుని గురించిన మాటలు ఉండాలి, దేవుని గురించినటువంటి ఆజ్ఞలు మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. అప్పుడే మనము పాపమునకును పాప సంబంధమైన జీవితానికి లోబడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, దేవునిలో ఆత్మానుసారముగా జీవించువారముగా మనం ఉండాలి అంటే మందస్సములో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. శాస్త్రం ఉండాలి. నీ హృదయంలో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. నీ మనసులో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. నీ ఇంట్లో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. నీ భర్తలో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. నీ భార్యలో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. నువ్వు కన్న బిడ్డల్లో ఏముండాలి? శాస్త్రం ఉండాలి. ఏ శాసనం? వాక్య సంబంధమైన శాసనం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాం, దేవుని కృపను మనం చూస్తాం, దేవుని పరిశుద్ధాత్మను మనం చూస్తాం, దేవుని యొక్క శక్తిలో మనము బలపరచబడి వారముగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్ముడే కానీ శంఖములు వసూలు చేసిన అక్రమ జీవితం కలిగిన వాడే కానీ వాడు ఎక్కడో దేవుని శాసనము గుర్తు చేసుకుంటూ అంతా భయపడతారు. కొంతమంది పాపం చేస్తూ కూడా భయం ఉండింది, భయం ఉండింది. కొంతమంది పాపం చేస్తూ కూడా అంత గర్వంగా ఉంటారు. ఊరు లెక్క చేయరు. నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రార్థనలో పెంచారు మమ్మల్ని. కానీ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, కోటికట్లో. మా ఊళ్ళో చిన్నప్పుడు చదువుకోవడానికి వచ్చేవాడానికి అది ఏదైనా ఒక 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తే అది తీసుకుని వస్తానే సినిమాకి వెళ్ళేవాడు. సినిమాలో కూర్చున్నాడు కానీ ఒక భయం, భయం. సినిమాకి ఎందుకు వచ్చానా ఇది ఒక బాధ. నిజమండి, వేదన. కొంతమంది తప్పు చేస్తూ ఏడుస్తారు. ఇది నా పరిస్థితి అలాగైపోయింది, నా స్థితిగతి ఎలాగ మార్చబడి అని చెప్పి ఏడ్చుకుంటారు. తనలో తాను ఏడ్చుకుంటారు, పశ్చాత్తాపడతారు. అన్నం తినలేరు, నిద్రపోలేరు. భయంకరమైన పరిస్థితి వారిని పిండి వేస్తూ ఉండింది. దానిని బట్టి దేవుడు వారితో మాట్లాడటానికి ఇష్టపడతారు. అలాంటి వారిని మారు మనసులోనికి దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అలాంటి మనసు కలిగిన వాడే జక్కయ్య, అలాంటి స్థితి కలిగిన వాడే జక్కయ్య. తప్పు చేస్తున్నాడు కానీ ఇంటికి వెళ్ళి ఏడుచుకుంటున్నాడు. ప్రభువా, నేను అక్రమంగా తీసుకున్నానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అంటున్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడు. మన ఇంట్లో చాలా మంది ఇదే పరిస్థితి. అక్రమంగా చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి, భయంకర పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టం కాదు. శాస్త్రం నీలో ఉంటే భయం నీలో ఉంటుంది, భక్తి నీలో ఉంటుంది. ఈ జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరముగా మార్చివేస్తాడు, దీవెనకరముగా దేవుడు మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. శాస్త్రం అట మందస్సములో ఉండాలట. అంటే వాక్యము హృదయంలో ఇంట్లో ఉండాలి. ఆమె హల్లెలూయా. మొహం తిప్పినా శాసనం గుర్తుకు రావాలి, ఇటు తిప్పినా శాసనం గుర్తుకు రావాలి, కూర్చున్నా శాసనం గుర్తు రావాలి, దేవుని వాక్యం గుర్తుకు రావాలి. ఏ పని చేస్తున్నా దేవుని వాక్యం నేను గద్దించాలి. ఇప్పుడే దేవుని కొరకు జీవించే దేవునికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఒక మాట చెప్పి ముగిస్తాను, దయచేసి చదివి సహాయం చేయండి. ఇదే నిర్మాకాండం 16వ అధ్యాయం 34వ వచనం. 16:34 వచనం. 16:34 వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందస్సము ఎదుట అహరోను దాని పెట్టెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
శాసనములను నెరవేర్చినట్లుగా దానిని వారి ముందు దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కానీ అహరోను కుమారులు శాసనమును మరిచి, దేవుని నిబంధన మరిచి, వారికి నచ్చినట్లుగా లోకంలో జీవించారు. ఆమేన్. హల్లెలూయా. అహరోను ద్వారా ఎన్ని అద్భుతాలండి, ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని సూచక్రియలు దేవుడు జరిగించాడో. అలాంటి అహరోను కుమారుడు ఏమైపోయారట? దేవుని శాసనను మరిచి హృదయం కొవ్వెక్కిన వారై పరిష్కారానుసారమైన ప్రవర్తన చేశారు, వారు జీవించారు. అందుకనే దేవుని కోపం వచ్చింది. ఏం చేశారు తెలుసా? భూమి నిర్ణయం విడిచిందంట. భూమి రెండుగా చీలిపోయిందంట. ఆ చీలినటువంటి నిర్మించినటువంటి ఆ భూమిలోనికి అహరోను కుమారులు వెళ్ళిపోయారు. సావచ్చి సావల వాళ్ళు బతుకుండగానే వారు భూమి వారిని బ్రింగివేసింది. కారణం ఏంటి అంటే శాస్త్రమును తిరస్కరించారు, ధర్మశాస్త్రం ఉల్లంఘించారు, దేవుని మాటను తిరస్కరించారు, సంఘాన్ని తిరస్కరించారు, ప్రార్థన తిరస్కరించారు, భక్తిని తిరస్కరించారు, విశ్వాసం తిరస్కరించారు. దేవుడు తండ్రి నడిచినటువంటి భక్తి జీవితంలో వారు నడవకుండా ఏం చేశారు? శాపగ్రస్తులైపోయారు. అలా ఉంచవద్దు అని మీ సంతానం అలాగా జీవింప చేయడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోవద్దని ప్రభు పేరట చేతులు జోడించి మనం చేస్తున్నాం. హల్లెలూయా. మనం ఆత్మీయతకి ఎలాగ బలపడ్డామో, శాస్త్రం లోబడి ఎలాగ మనం జీవించామో, అలాగా మన బిడ్డలను మనము పెంచువారముగా ఉండాలి. అలాగా మన బిడ్డలను మనము దేవుని శాస్త్రమును గుర్తు చేసేవారముగా, దేవుని శాస్త్రం ప్రకారం వారు జీవించువారముగా, వారిని మనము నడిపించువారముగా ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, దేవుని శాస్త్రముకు భయపడినటువంటి, దేవుని శాస్త్రమును గుర్తు చేసుకుని తను తాను పశ్చాత్తాపడుతున్నటువంటి సొంకపు గుట్టదారుడైన జక్కయ్య మార్పు చెందాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి. రెండవదిగా పాపాత్మురాలైన వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అక్కడికొచ్చింది. ఆడ తరుపుడు వచ్చారు. యేసయ్య పాదముల యొద్దకు తరుపుడు వచ్చారు. యేసయ్య, అబ్బాయి మీరు చెప్పినట్టు పాపాత్మురాలే, రాళ్ళతో కొట్టి సంపండి అని చెప్పలా. తండ్రి ఇచ్చిన శాస్త్రం ప్రకారం అన్నాడు, మీరు పాపము లేని వారు ఎవరు ఆ మీద మొట్టమొదటిగా రాయి వేయండి. ఎవరున్నారా? ఎవరు లేరు. అందుకే ఒక సాగుతూ అంటారు, నేను తప్పు చేశాను అంటే వాడికి చూపిస్తున్న ఒకేలే. అదే భాషలో 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి, నువ్వు కూడా తప్పు చేశావు బాబు అని. మనము తీర్పు చేసేవారము కాదు, మనం తీర్పునిచ్చేవారము కాదు. అర్థమైందండి? ఎవరు పిల్లరా తప్పును నిందను ఎత్తుచించక పశ్చాత్తాపడి శాస్త్రానికి భయపడి జీవించు వారే దేవుని పిల్లగుటకు దేవుడు అధికారం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జక్కయ్యను అందరూ అపహాస్యం చేశారు, కానీ యేసయ్య ఇంటికి వెళ్ళాడు. గొప్ప రక్షణ ఉన్నదంతా పేదలకు ఇచ్చేసి యేసయ్యను వెంబడించాడు. ఎంత గొప్ప అనుభవం. నువ్వు ఎలాగున్నావో ఆలోచించాడు. రెండవది, పాపాత్మురాలనే స్త్రీ యేసయ్య పాదాలు నేర్పించాడు. పాపము లేని వారు ఎవరో ఆ మీద రాయి వేయండి అన్నాడు. మా బాబు అని తల వంచి తన ఏలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన రాసే రాతలు ఒక్కొక్కరి పాపాన్ని తెల్లగా బయలుపరిచారు. కాబట్టి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళు కింద పడవేసి వెళ్ళిపోయారు. ఆమె మూలుగుతుంది, ఏడుస్తుంది. శాసనం గుర్తొచ్చింది, వాక్యము గుర్తొచ్చింది, దేవుని మాటలు గుర్తొచ్చాయి.
ఇంతమంది నన్ను చంపడానికి వస్తే వాడు కొడుతూ ఉంటే, ఆ రాళ్ళు తగులుతూ ఉంటే తల పగిలి గాయాలయ్యి ఎంత రక్తం కాలిపోవలసిందో, శరీరం అంతా గాయాలమయమైపోవలసిందో, ఆమె రూపాన్ని కోల్పోయేది, ఏడుస్తూ ఉండేది, అరుస్తూ ఉండేది, కేకలు వేస్తూ ఉండేది, మా రోడ్డు మీద డొల్లాడుతున్న పరిస్థితి. ఆ పరిస్థితి అక్కడ ఏం కనపడలేదు. కానీ ఏంటంటే యేసయ్య అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని శాసనం అక్కడ ఉంది, దేవుని ధర్మశాస్త్రం అక్కడ ఉంది. కాబట్టి వారందరూ వెళ్ళిపోయారు. యేసయ్య చూసాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదు, అట్లయితే నేను కూడా నిన్ను శిక్షించను. కానీ మీదట పాపము చేయబాకు. మరేం చేయాలి? ధర్మశాస్త్రం అనుసరించు. తండ్రి చిత్తమును నువ్వు బతికినంత కాలం నెరవేర్చి తండ్రి చిత్తానికి లోబడి జీవించమని యేసయ్యతో మాట్లాడాడు. అంత గొప్ప మార్పు దేవుడు అక్కడ కలుగు చేశాడు. సహోదరి, అంతకాలం నుండి వాక్యం వింటున్నావు, అంతకాలం నుండి దేవుని సన్నిధికి వస్తున్నావు. నీ బ్రతుకులో మార్పు ఉందా? నీ జీవితంలో మార్పు ఉందా? నీ క్రియల్లో మార్పు ఉందా? నీ ప్రవక్తలో మార్పు ఉందా? నీ వస్త్రధారణలో మార్పు ఉందా? నీ తినే ఆహారంలో మార్పు ఉందా? ఎలాగున్నా ఆలోచన చేసుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. అమ్మా, దేవుని శాసనము వారిద్దరికే కాదు, మనకు కూడా దేవుడు ఇచ్చాడు. మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని శాసనములకు లోబడదాం, దేవుని శాసనం ప్రకారం మనం జీవిద్దాం. ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు మనం దేవుని శాసనం బట్టియే తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి అర్పించాడు. ఆయన శాసనం ప్రకారమే ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. అర్థమైందా? నెంబర్ 3, ఆయన లోకానికి పంపబడ్డాడు. నెంబర్ 4, ఆయన అందరి పాపము నిమిత్తమై రక్తమును చిందించాడు, రక్తమును కార్చాడు. ఆయన శాసనము నెరవేర్చుటకు, అదే అంటాడు చక్కని మాట, నేను తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. శాస్త్రము నెరవేర్చబడాలి అంటే కుమారుడు యేసయ్య లోకములో జన్మించాలి. జన్మించబడిన యేసుక్రీస్తు వారు తన యవ్వన కాలంలోనే తనకు తాను శిలువకు అర్పణ చేసుకోవాలి, రక్తమును సిందించాలి. రక్తమును సిందించాలి. శాస్త్రము భూమి మీద స్థిరంగా ఉండాలి అంటే పాపము లేని వారి రక్తము చిందించాలి. అదే యేసయ్య రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రం 5వ మాట అంటాడు చక్కని మాట, ఎందుకు తెలుసా? నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. అర్థమైంది? శాసనము ప్రకారముగా జీవితాన్ని జీవించిన వారిని ఆయన ఎంట పెట్టుకొని ఆయనతో తీసుకురావాలి. ఈ 5 అనుభవాలు మన జీవితాల మనము శాసనములకు లోబడి మనము ప్రవర్తించాలి. అప్పుడే దేవుని శరీరం, దేవుని రక్తము మనలో క్రియ కార్యం దేవుడు చేస్తాం. హల్లెలూయా. అదే అంటాడు 1 కొరింథీ 11, 28, 29, 30, 31 అంటాడు, ఎవడు అయోగ్యముగా తినో వాడేమవుతాడు? బలహీనులను రోగులు అయిపోతారు. అంటే శాసనం ప్రకారముగా జీవించకుండా తింటే రోగులు బలహీనైపోతారు. కానీ శాసనములకు లోబడి నువ్వు తింటే దేవుని జీవము నీలో సమృద్ధిగా ఉంటుంది. దేవుని శక్తిని దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారం మన జీవితంలో మనం జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేసుకుందాం. ప్రార్థించేద్దాం. తలలో వంచండి. మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. ప్రభువా, నువ్వు నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని